Hello everyone, I am Pratibha Pulijala, your talent nurture coach. Today, I am going to share about compliments. Everybody likes to receive compliments. Everybody likes to give compliments. But the question is, every time when you compliment, you need not use the same words. You have to make it interesting. You have to make it impressive. How will you do that? మనం ప్రతిసారి ఒకే కాంప్లిమెంట్ ప్రతిదానికి ఒకే విధంగా కాంప్లిమెంట్ ఇస్తే సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అన్నట్టు అనిపిస్తుంది. మీరు మంచి చీర కట్టుకున్నా, మంచి ప్రజెంటేషన్ ఇచ్చినా, మంచి ఏదైనా టేస్ట్ చేసినా అన్నిటికీ వెరీ నైస్, వెరీ ప్రిటీ, వెరీ గుడ్ ఇవన్నీ చాలా కామన్గా యూస్ చేసేది. నేను ఈరోజు మీతో కొన్ని కొత్త కొత్త వర్డ్స్ డిఫరెంట్ ఒకేషన్స్, డిఫరెంట్ పర్సనాలిటీస్కి మనం దాన్ని ఎలా యూస్ చేయొచ్చు, మీరు కాంబినేషన్స్లో వీటిని వాడుకోవచ్చు. ఐ యామ్ గివింగ్ యూ సమ్ న్యూ వర్డ్స్ ఫర్ యోర్ అసిస్టెన్స్. లైక్ మీకు ఎలా అనిపిస్తే దాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కడైనా వెళ్తారు, ఎవరిదైనా మంచి పార్టీలో డెకరేషన్ చూస్తారు, ఎవరిదైనా ప్రజెంటేషన్ బాగుంది అనుకుంటారు. అట్లాంటి విధంలో వెరీ నైస్ డెకరేషన్, బ్యూటిఫుల్ సెటప్, నైస్ ప్రెజెంటేషన్ అలానే బదులు వెరీ ఇంప్రెసివ్. I am very impressed. Very impressive decoration. Your presentation is very impressive. You have covered all the points. This will give more impact than just saying very nice. సిమిలర్లీ, ఎవరైనా కంటిన్యూస్గా బాగా ఫ్యాషనబుల్గా ఉంటారు, ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు ఫ్యాషనబుల్గా ఉంటారు, తిన చాలా ఫ్యాషనబుల్ మనిషి అని ఇలానే బదులు షీ ఈజ్ అ వెరీ స్టైలిష్ లేడీ, యువర్ డాటర్ ఈజ్ వెరీ స్టైలిష్ అంటే దాని అర్థం ఏంటి? వాట్ ఎవర్ దే వేర్ ఇట్ లుక్స్ స్టైలిష్ అంటే ఎప్పుడు ఒక విధంగా ఉండకుండా ఒకేషన్కు తగ్గట్టు వేసుకున్న వాళ్ళని యూ కెన్ ఆల్సో యూజ్ అ వెరీ సింపుల్ వర్డ్ called stylish. Okay, and for example, you will see a person ఎప్పుడు వాళ్ళు చాలా ఏదైనా కూడా ఉత్సాహంగా ఉంటారు. ఏదైనా కొత్త పని చేస్తున్నామన్నా, ఎక్కడికైనా వెళ్తున్నామన్నా, ఏదైనా ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళు ఉత్సాహం చూపిస్తారు. వాళ్ళని ఎప్పుడు షీ ఈజ్ ఆల్వేస్ వెరీ హ్యాపీ ఇఫ్ సమ్ గెస్ట్ ఆర్ కమింగ్ టు అవర్ హౌస్, షీ ఈజ్ వెరీ హ్యాపీ వెన్ వీఆర్ గోయింగ్ అవుట్ ఇలా అనే బదులు షీ ఈజ్ ఎంథూజియాస్టిక్ టు సీ న్యూ places. She is very enthusiastic because we are having new guests at home. You can say a word like enthusiastic. That means తనకి ఉత్సాహం అన్నమాట. అంటే ఎవరైనా వస్తున్నారు అని అంటే కొత్త వాళ్ళని కలవడం, కొత్త ప్లేస్కి వెళ్ళడం అలాంటి వాటిలలో యూ కెన్ యూజ్ దిస్ టర్మ్ enthusiastic. అండ్ యూ కెన్ ఆల్సో యూజ్ ఇఫ్ సంబడి ఈజ్ చాలా బాగున్నారు అంటే చాలా స్మార్ట్గా ఉన్నారంటాం. వెరీ స్మార్ట్, యు ఆర్ లుకింగ్ వెరీ స్మార్ట్ టుడే. యూ కెన్ అంటే మంచిది ఏదైనా డిజైనర్ వేర్ వేసుకున్నప్పుడు కానీ చాలా చూస్తూ ఉండాలని అనిపించినప్పుడు యూ వాంట్ టు సే సంథింగ్ లైక్ వెరీ ప్రిటీ, చాలా హ్యాండ్సమ్గా కనబడుతున్నారు అనే బదులు యూ కెన్ సే యు ఆర్ లుకింగ్ వెరీ స్టన్నింగ్. యు ఆర్ లుకింగ్ వెరీ స్టన్నింగ్ అంటే అలా క్యాచ్ అయిపోయింది అనమాట. వాళ్ళని చూసినప్పుడు మనం అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. సో అనదర్ వర్డ్ యూ కెన్ యూజ్ ఈజ్ స్టన్నింగ్. సో దిస్ విల్ క్రియేట్ అన్ ఇంపాక్ట్ దట్ యు ఆర్ సేయింగ్ ద సేమ్ థింగ్ బట్ in a very impressive manner. So you can use another word for looking is stunning. You can say if any place you go. For example, మీరు ఎక్కడైనా మంచి లొకేషన్కి వెళ్ళారు, మీరు ఎక్కడైనా చాలా మీకు నచ్చింది చూసినప్పుడు అమ్మా సో బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్, ఆసమ్ ఇలాంటి కామన్గా అనే వర్డ్స్ని చేసినప్పుడు అలా చూస్తూ ఉండాలని అనిపిస్తుంది మనకు. అలాంటి దాన్ని యూ కెన్ సే బ్రెత్ టేకింగ్ అంటే సో నైస్ అంటాం కదా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రెత్ టేకింగ్. సో దాని అర్థం ఏంటి? చూసినప్పుడు మీకు అలా ఒక్క నిమిషం మీకు ఊపిరి ఆడినట్టుంటుంది, ఆగిపోయినట్టుంటుంది. సో యూ కెన్ యూజ్ అ సింపుల్ వర్డ్ బ్రెత్ టేకింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఓన్లీ సేయింగ్ ఆసమ్, నైస్, వెరీ బ్యూటిఫుల్. సో దోస్ ఆర్ కామన్. సో యూ కెన్ యూజ్ అ రెలవెంట్ వర్డ్ కాల్డ్ బ్రెత్ టేకింగ్. నౌ అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎలిగెంట్.
మనం ఎవరైనా చాలా స్టైలిష్గా ఉన్న వాళ్ళని వెరీ నైస్ అని అనే బదులు చాలా చక్కగా కనబడుతున్నారు, మీకు రైట్ వర్డ్ రావడం లేదు, వాళ్ళు చాలా అంటే డిగ్నిఫైడ్గా కనబడుతున్నారు, వాళ్ళు ఒకలాంటి క్లాసిక్గా కనబడుతున్నారు, అట్లాంటి వాళ్ళని యూ వాంట్ టు కాంప్లిమెంట్. యూ కెన్ సే అ వర్డ్ కాల్డ్ ఎలిగెంట్. వర్డ్ కాల్డ్ ఎలిగెంట్ అంటే దాని అర్థం ఏంటి? చాలా క్లాసిక్గా కనబడుతున్నారు, చాలా స్టాండర్డ్గా కనబడుతున్నారు. బ్యూటిఫుల్ ఈజ్ నైస్, చూడడానికి మంచిగా కనబడడంని బ్యూటిఫుల్ అంటాము. బట్ ఎలిగెంట్ ఈజ్ సంథింగ్ సూపర్లేటివ్, సంథింగ్ వెరీ నైస్ యూ వాంట్ టు సే అబౌట్ సంబడీస్ అపియరెన్స్. యూ కెన్ సే ఎలిగెంట్. కొంతమంది ఎలిగెంట్గా ఉంటారు, బ్యూటిఫుల్గా ఉంటారు. కొంతమంది ఏ ఏజ్ అయినా సరే, ఏది కట్టుకున్నా సరే మీకు చాలా చక్కగా అనిపిస్తుంది, మీరు ఏది వేసుకున్నా బాగుంటారు. మీరు ఏ టైంలో అయినా, మీకు ఎట్లాంటి సిట్యుయేషన్లో అయినా, మీరు ఎట్లాంటి విధంగా వేసుకున్నా కూడా మీ పైన చాలా బాగా కనబడుతుంది అంటుంటాం మనం చాలాసార్లు కామన్గా. యామ్ ఐ రైట్? సో ఫర్ సచ్ సిట్యుయేషన్స్ యూ వాంట్ టు కాంప్లిమెంట్, యూ కెన్ యూజ్ ద వర్డ్ గ్రేస్ఫుల్. అంటే వాళ్ళు ఏది వేసుకున్నా, ఎలాంటిది కట్టుకున్నా, ఎలాంటి విధంగా వేసుకున్నా కూడా వాళ్ళు దాన్ని మంచిగా క్యారీ చేస్తారు. ఆ క్యారీ చేయడం దాన్ని గ్రేస్ఫుల్ అంటాం. అంటే వాట్ వీఆర్ వేరింగ్, వీఆర్ డూయింగ్ జస్టిస్ టు దట్, మనం దాన్ని జస్టిస్ చేస్తున్నాం. అలాంటి సిట్యుయేషన్లో మీరు వాళ్ళని కాంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు యూ కెన్ యూస్ గ్రేస్ఫుల్. సో దిస్ మీన్స్ యూ ఆర్ ట్రయింగ్ టు గివ్ దెమ్ అన్ అండర్స్టాండింగ్ దట్ మీరు దీన్ని క్యారీ చేయగలుగుతారు, అందుకే మీ పైన ఏది వేసుకున్నా బాగా కుదురుతుంది అని మనం వాళ్ళని ప్రత్యేకంగా అలా అంటాము. సో దీస్ ఆర్ ఐ హ్యావ్ షేర్డ్ సమ్ 10 న్యూ వర్డ్స్ ఆఫ్ కాంప్లిమెంటింగ్. అప్పుడు దీస్ని మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ఎవరినైనా కామన్గా మనం కాంప్లిమెంట్ చేస్తాం, మీరు అర్థం చేసుకోండి నేను చెప్పిన వర్డ్స్ని ఎవరిని మీరు ఇంప్రెస్ అయ్యారని అనుకుంటున్నారా? రెలవెంట్ చిన్న చిన్న సెంటెన్సెస్, ఇప్పుడు మీకు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, అది ఇచ్చి యూ ట్రై టు యూజ్ ఇట్ వెన్ ఎవర్ యూ వాంట్ టు కాంప్లిమెంట్ ఇన్ అ వెరీ సింపుల్ మేనర్. దెన్ స్లోలీ దట్ విల్ బికమ్ హ్యాబిట్ టు యూ. స్లోలీ యూ విల్ బికమ్ కంఫర్టబుల్ విత్ యూ. మీరు ఏదో అనాలని చెప్పేసి ఈ వర్డ్స్ ఉన్నాయని జస్ట్ అలా మీరు యూజ్ చేయకండి. మేక్ ఇట్ వెరీ కంఫర్టబుల్ అండ్ సింపుల్ సెంటెన్సెస్. నేను మీకు ప్రతి ఒక్క దానికి 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఫర్ సీనరీ, ఫర్ ఎనీబడి లుకింగ్ వెరీ స్టైలిష్, సంబడి ఈజ్ లుకింగ్ వెరీ స్టన్నింగ్ అంటే చాలా బాగా కనబడుతున్నారు, చాలా వెరీ హ్యాండ్సమ్ అనేది ఇట్ ఈస్ నాట్ అ రైట్ వర్డ్, యూ కెన్ సే స్టన్నింగ్. అట్లా మీరు సింపుల్ సెంటెన్సెస్ use it, you can do it. You try to use this. I am Pratibha Pulijala, your talent nurture coach. I am very happy to share these 10 new words for making your compliments very effective and impactful. Thank you very much and happy learning.